గురూజీ 72 గంటల్లోని ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే లగ్నంలో శుక్రుడి యొక్క సంచారం ఇది చాలా మటుకు రిలీఫ్నిచ్చేటువంటి ఇదిగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ 2వ స్థానంలో గురువు కొంచెం కంబస్ట్ అయ్యాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సహజంగా 2వ స్థానంలో రవి గురువులు ఉండడం మంచిదే, కానీ కంబస్ట్ యోగంలో ఉన్నాడు. లాభంలో శని ఉండడం కూడా మంచిదే కాబట్టి ఇది కొంచెం ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది. అదేవిధంగా కొంతమంది బిజినెస్ పీపుల్ మీకు పరిచయాలు అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. చతుర్థ భావం అంటే 4వ స్థానంలో మీరు కోర్సెస్ ఏదైనా కొత్త కోర్సు తీసుకునే విషయంలో కానీ, కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటువంటి అంశాలలో మీరు ఆ యొక్క ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయం ఎలా ఉంది, అదేమైనా లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ తీసుకుంటున్నామా, లేదా తండ్రి గారి ప్రాపర్టీ విషయంలో ఏమైనా రాబోతుంది. ఎందుకంటే 12వ స్థానం అనే స్థానాధిపతి అనేటువంటిది తండ్రి గారి యొక్క ఆస్తిని సూచిస్తుంది. ఆ అధిపతి మీకు 4వ స్థానంలో ఉన్నాడు అంటే తండ్రి గారి ఆస్తి మీకు మారే విషయంలో కూడా కొన్ని లిటిగేషన్స్ ఏర్పడతాయి. కాబట్టి ఇవి కలగకుండా ఉండాలి, ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కుజకేతు గ్రహాల దగ్గర దీపాలు చేస్తూ వారాహి అమ్మవారు అష్టోత్తరం చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొత్త ప్లానింగ్, కొత్త ఆలోచన, కొత్తగా క్రియేటివ్గా ఏదో చేయడం, ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటి మూలంగా కలిసి రావడం కూడా బలంగా చూపిస్తుంది. అప్పు లభిస్తుంది 6వ లగ్నంలో ఉన్నందుకు. కాకపోతే వివాహ నిర్ణయాలు, వివాహ జీవితం విషయంలో తీసుకునేటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభస్థానంలో శని భగవానుడు ఉండడం అనేటువంటిది కొంతవరకు మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రదేశం మారడం అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో మార్పులు ఇస్తాడు. ఇక్కడ ఏమంటే దశమాధిపతి లాభంలో ఉంటే ఎందుకు మార్పులు ఇస్తాడంటే దాని మీద కుజుడు దృష్టి ఉంది, గుర్తుపెట్టుకోండి. సింహం నుంచి 4వ స్థానంలో ఉండే కుజుడు దశమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో ప్రమోషన్స్, ఎదుగుదలతో పాటు స్ట్రెస్ కూడా ఉంది, మార్పులు కూడా చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణు లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ధనస్సు లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానంలో అస్తంగత్వ దోషంలో ఉన్నందుకు వివాహ ప్రయత్నాల విషయంలో కానివ్వండి, పార్ట్నర్షిప్స్ విషయాల్లో కానివ్వండి కాస్త జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఇక్కడ బాగుందని చెప్పుకోవాలి కొంతవరకు. కాకపోతే ఎంతైనా కూడా కుజుడు దృష్టి 4వ స్థానంలో ఉన్నందుకు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు ఒక భూమిని కొనుగోలు చేసేటువంటి విషయంలో, అమ్మకం చేసేటువంటి విషయాల్లో దాని పూర్వపరాల గురించి పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క విషయాల్లోకి వెళ్ళాలి. అదేవిధంగా కాస్త సిబ్లింగ్స్తో అంటే తోబుట్టువులతో చిన్న చిన్న ఘర్షణలు, 3వ అధిపతి మీద కుజుడి యొక్క దృష్టి ఉన్నందుకు, కుజకేతువులు కలిసిన దృష్టి ఉన్నందుకు తోబుట్టువుల విషయంలో చిన్న చిన్న ఘర్షణలు, మనం ఏదైనా మాట మాట్లాడేటప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ అవ్వడం ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అలాగే 6వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు స్త్రీ ద్వారా కొంత శత్రుత్వము, ముఖ్యంగా ధనుర్లగ్నం వారికి లేదా ధనుసు రాశి వారికి శుక్ర దశ కానివ్వండి, శుక్రుడు ఇచ్చే ఫలితాలు కానివ్వండి ముఖ్యంగా వివాహం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. వివాహ నిర్ణయాలు కానివ్వండి, వివాహ జీవితం విషయంలో కానివ్వండి. ఎందుకంటే 7మంలో గురువు కంబస్ట్ అయ్యాడు, శుక్రుడు 6వ స్థానంలోనే ఉన్నాడు. ఆయన 26వ తేదీ వరకు ఉంటాడు కాబట్టి 26వ తేదీ వరకు కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహం విషయంలో అప్పులు ఇవ్వడం, తీసుకోవడం, హెల్త్ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో మాత్రం కాస్త బుధుడు అష్టమంలో ఉన్నప్పటికీ మార్పులు, ప్రయాణాలు ఇస్తున్నప్పటికీ గ్రోత్ కూడా ఇస్తాడు. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి త్వరగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ 12వ అధిపతి కుజుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి.
ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన ఏమిటి? ఎక్కువగా నరసింహస్వామి కరావలంబ స్తోత్రం చేసుకోవడము, గోవులకి గ్రాసము మరియు క్యారెట్స్ తినిపించడము, ఎర్రటి పుష్పాలతో గణపతిని స్కందుని ఆరాధన చేయడం చక్కటి ఫలితాలను ఇస్తుంది. చాలామంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు. ఒకటి ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని అనే శని ప్రభావం. రెండోది కాలసర్ప యోగం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతుందో జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు. అది కాలంలో జరిగే అంశాలు. ఇప్పుడు చూడండి, కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి, విమాన ప్రమాదాలు కానివ్వండి, ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి, లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి, సునామీలు కానివ్వండి, కరోనాలు, ఇట్లాంటివన్నీ కాలసర్ప యోగంలో వస్తాయి. అంటే కాలానికి ఈ దేశానికి ఇలాగా చెప్పడానికి మాత్రమే. కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము, అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం, లేదా సర్ప ప్రతిష్ఠ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది. అంతగా భయం వేస్తుందండి, నాకు కాలసర్ప యోగం వల్ల అన్నీ ఆగిపోతున్నాను, మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాళహస్తికి వెళ్ళరండి. ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది. ఇక ఏలినాడ్స్ అనే విషయంలో కూడా చాలామందికి ఏంటంటే, ఏలినాడ్స్ అని ఉంటే ఏమీ పనికిరాదు అనుకుంటారు. నేను చాలా వీడియోలో చెప్పాను, అయ్యా ఏలినాడ్స్ అనే సమయంలో సీఎంలు పిఎంలు అయిన వారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు కూడా ఏలినాడ్స్ లోనే పిఎం అయ్యారు, అర్ధాష్టమిలోనే కంటిన్యూ అయ్యారు. మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, జగన్ గారు అందరూ కూడా ఏలినాడు శనిలోనే సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి. కాబట్టి ఈ ఏలినాడు శని గురించి పెద్దగా మీరు భయపడకండి, కేవలం స్లో అవుతుంది. మనం దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకునేసరికి దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకొని తింటూ ఉంటాం. దీనికి ఏమీ లేదు, చక్కగా గోవుకి బెల్లం తినిపించడము, అదేవిధంగా కాస్త శ్రమించడం, ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని, కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తుంటే ఏలినాడు శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే కార్మికులకి కర్షకులకి కారకుడు. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన జన్మజాతకంలో లగ్నము నుంచి 12 భావాలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకోవాలి. ఎదగలేకపోతున్నాము, శరీర సౌఖ్యం లేదు, శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి. ధనం రావట్లేదండి, ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి. మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే, అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే, దానం ఇవ్వడము, గ్రహానికి దీపారాధన చేయడం ద్వారాను పెరుగుతుంది. లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది. అంటే ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్, నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్, ఎల్లో కలర్స్ ఉండడం, లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి. అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి, ఎందుకు 3వ స్థానం పాడైంది. సో ఎవరితో ఏ బంధువర్గం ఉందో వాళ్ళతో పడదు, దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం, వాళ్ళతో కాస్త పెద్దపోవడం చూసుకుంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఫలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి రాలేదంటారు. అంటే ఏమిటి, మీ ధనాధిపతి వేటి మూలంగా దానికి సంబంధించి చదవడం మంచిది. అంటే మీకు రవితో ఉన్నాడు, అప్పుడు ఏంటి, మీరు మెడికల్ రంగాలు, చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్, గురువుతో ఉన్నాడు టీచింగ్, బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్, ఇట్లా ఒక్కొక్కటి. శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన, రాహుకేతువులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్, మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి, ఇట్లా ఒక్కొక్క గ్రహం దేంతో కలిసి ఉన్నాడు, శాటన్తో ఉన్నాడు, ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా. అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటి అనేది ఆస్ట్రాలజీలో తెలుస్తుంది. చాలామంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలామంది చూస్తారు. రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను. కాబట్టి ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి, ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి. రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్, రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది. రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం, అది ఆ సంవత్సరం కరెక్ట్ కదా, అలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం, లేదా ఒక 3 నెలల తర్వాత అనుకుంటుంది. అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి, విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి, గృహ నిర్మాణం దగ్గర నుంచి, అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్, మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ.
లేదా గోచారం యోగిస్తుంది. ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికొచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఎటువంటి లాభము ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రుణ రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే. లేదు, రోజు ఉదయం సాయంత్రం లలితా అమ్మవారిని నమ్ముకోండి, లలితా సహస్రనామాలు లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్నా, ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది, మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.